సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. చాలా సంతోషం. ఈరోజు పవిత్రమైన రోజు. అందరూ కూడా భగవంతుని ప్రార్థన చేసుకొని ఈరోజు మీ అందరితో కూడా కలవడం, ఈ పవిత్రమైన రోజు మా సోదరులు ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. फोटो तू देखो मिलना ना कर दिलो भाई एक एक जना हमें मिल ना क्या बात कौन भाई एक बार बोला चले जाते हैं आते 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 एक बार बैठ नहीं नहीं सामने जावेद कौन भाई सिंगल सिंगल कर सामने तक जाओ
ఏమైనా చెప్పండి. ఆమా ఇద్దరు దాదేపల్లి నేను తింటాను పొద్దున్న లేదు ఇదే ఎట్లా కదా సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. చాలా సంతోషం. ఈరోజు పవిత్రమైన రోజు. అందరూ కూడా భగవంతుని ప్రార్థన చేసుకొని ఈరోజు మీ అందరితో కూడా కలవడం, ఈ పవిత్రమైన రోజు మా సోదరులు ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హిందువులు ముస్లింలు కలిసి ఉండేటువంటి ప్రాంతాలు మనవి. ఇక్కడ ఒకరినొకరిని గౌరవించుకుంటూ, ఒకరి యొక్క అభిప్రాయాలు, ఒకరి యొక్క నమ్మకాలను గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఇదే విధంగా మనమందరం కూడా భవిష్యత్తులో ముందుకు సాగాలని, మనందరికీ కూడా అల్లాహ్ పండగ సందర్భంగా మంచి జీవనలు ఇచ్చి, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. రాజన్న స్వాతంత్ర సమర
స్వాతంత్ర సమరయోధుడు రాజన్న, 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 స్వాతంత్ర సమరయోధుడు రాజన్న. స్వతంత్ర సమరయోధులు రాజన్న గారికి ఆయన ఈరోజు ప్రపంచాన్ని వదిలి వెళ్తున్న సందర్భంలో పలంనేరులో మా ముస్లిం సమాజం తరఫున ఆయన ప్రగాఢ శ్రద్ధాంజలి ఆయనకు ఘటిస్తూ చాలా విచారవదనంతో స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు మా మధ్య ఉన్నారంటే అది మా అదృష్టంగా భావించాం. కానీ ఒక మనిషి అనే అతను ఎంతో గొప్పవాడనేటువంటిది బతుకున్నప్పుడు ఎవరు గుర్తించకపోయినా ఆయన చివరి రోజున ఈరోజు ఆయన కోసం ఎంతమంది వస్తున్నారంటే ఇక్కడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్లస్ ఆయనలాగా జీవితం ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు అల్లాహతాలా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ రోజు రాజన్న గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి విలువలు, ఆ రోజు ఉన్నటువంటి మానవత్వం, దానికి ప్రతిరూపం రాజన్న గారు. ఈ సందర్భంగా ఇది మాట్లాడే సమయం కాదు, సంతాపం తెలపాల్సినటువంటి సమయం. ఈ సందర్భంలో మా ముస్లిం సమాజం తరఫున ప్రగాఢంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయే కాలంలో ఏ విధంగా ఆయన మాకు మార్గదర్శనం చూపించి హిందువులు ముస్లిం మన స్వతంత్ర భారతదేశంలో మత కుల వర్గ భేదాలు లేకుండా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి ఏ మార్గం అయితే మాకు చూపించారో ఆ మార్గంలో మేమంతా నడుస్తామని చెప్పి మేమంతా నడుస్తామని చెప్పి విన్నవించుకుంటూ ఇతని కుటుంబానికి, రాజన్న గారి కుటుంబానికి సదా మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో అందరికీ తెలియపరుచుకుంటూ మరొక్కసారి రాజన్న గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుచుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము గత 30 దినాల నుంచి ఈరోజు కోసము మేము ఈ మొక్కుబద్దులు పెట్టుకొని ఈ దేవుని ఒక ఇది చేసుకొని రాత్రికి రాత్రి మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే
మా ఊరికే పెద్ద దిక్కు. ఇప్పట్లో మా పలమనేరుకి ఒకటి పెద్ద దిక్కు, ఇంకొకటి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా నిలకడగా ఒక పర్సనాలిటీ, ఒక మేజర్ పర్సనాలిటీ. అదే కాకుండా ఈ పలమనేరుకి ఎంతోమంది నాయకులు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన ఈ మరి మన ఈ భూమి నుంచి, ఈ ప్రపంచం నుంచి కనుమరుగు అయినారు అంటేనే నిజంగా మేము కూడా నమాజ్ కోసం కాసుకోంటిమి. అందరూ నమాజ్కి పోయినాము, మా యొక్క నమాజ్ మేము ప్రార్థన చేసినాము. కానీ ఎప్పుడెప్పుడా మా పెద్ద ఆయనకి మేము కలుస్తాము, ఎప్పుడెప్పుడా ఆయన మొహం మేము చూస్తాము, ఎప్పుడెప్పుడా మనం ఆయనకి నివాళి అర్పిస్తాము అనేసి వెంటనే మా అన్న తమ్ముళ్ళకి చెప్పడం. వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లో ఉండి ఈడ వచ్చి, ఎందుకంటే చివరి యాత్ర, దీని తర్వాత మనము ఎంత చేసినా ఏమి చేసినా అటువంటి మహానుభావుణ్ణి మనం పొందలేము, కోల్పోయాం వేరే. దానికోసం నేనేమంటే ఆయన చెప్పిన మార్గంలో, ఆయన నడుచుకున్న మార్గంలో, ఆయన ఏదైతే ఒకవేళ ఆయన 100 మంచి చేసిండాడు కాబట్టి అందులో కనీసం మా వల్ల ఒక 10 అయినా ఆయన వాటిలో మేము నడుచుకుంటాము. ఇంకోటి ముఖ్యంగా ఆయన ఒకప్పట్లో ఈ పొలంనేరులో ప్రతి కుటుంబానికి ఆయన సుపరిచితుడు, ప్రతి కులానికి ఆయన సుపరిచితుడు. ఈరోజు ఆ కుటుంబానికి మేము మీ మీడియా ద్వారానే కాకుండా వాళ్ళ అబ్బాయి గారితో కూడా మేము ఒకే మాట విన్నవించినాము. అన్న, పెద్ద ఆయనే పోయిండేది, ఇంకా మేమంతా ఉండాము. ఈ కుటుంబానికి మీకు ఎప్పుడు ఎటువంటి ఏమి అవసరం ఉన్నా మేము ఉండాము. మేము బతుకుండేది కాదు, మా బిడ్డలు బతుకుండేంత వరకు కూడా ఈ కుటుంబానికి మేము రుణపడి ఉంటామనేసి మా యావత్ ముస్లిం సమాజం తరఫున నేను విన్నవించుకుంటూ, ముఖ్యంగా మళ్ళా ఒక్కసారి పెద్ద ఆయనకి మేము శ్రద్ధాంజలి చెప్తున్నాము. నమస్కారం.